వస్తా ఒక్కసారి తులసిరెడ్డి గారి దగ్గర పోయి వస్తా. తులసిరెడ్డి గారు ఆర్గ్యుమెంటు సరే, ఇక మీరంటే అప్పులు లేని రాష్ట్రం లేదు, అప్పులు చేయని ప్రభుత్వం లేదు అనేది ఒకటైతే, చేసే అప్పులు దేని మీద ఖర్చు పెడుతున్నాం అనేటువంటిది, ఉత్పాదక రంగం మీద ఖర్చు పెట్టకపోతే మీకు తెలియదు ఏముంది, దానికి ఏముంటుంది అంటే అంటే ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది తులసిరెడ్డి గారు. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ఖర్చు పెట్టేవి ప్రజలేమి బ్యాంకుల్లో దాచుకోరు కదా, తిరిగి వాళ్ళు వాళ్ళ యొక్క జీవిత అవసరాల కోసం ఖర్చు చేస్తారు కాబట్టి పరోక్షంగా మళ్ళీ పన్నుల రూపంలో ప్రభుత్వాన్ని చేరతాయని ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. అది వృద్ధాప్యుల ఫింక్షన్ కావచ్చు, రైతుకి ఇచ్చేటువంటి పెట్టుబడి సహాయం కావచ్చు, లేదంటే ఏదైనా XYZ ఏదైనా కానీ పేదవాళ్ళకి ఇచ్చేవి మళ్ళీ ప్రభుత్వ ఖజానాకి పన్నుల రూపాయలు వస్తాయని ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. మొత్తానికి ర్యాంకులు ఇవ్వటం అనే దాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదండి అని శిరీష్ గారు అన్నారు. కానీ ఒక ప్రభుత్వం గతంలో లేని ప్రాక్టీసు ఇప్పుడు ర్యాంకులు ఇవ్వటం అనేటువంటి, అది ఫైల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాన్ని మీద కొంత డిబేట్ రాజకీయంగా జరుగుతుంది. సరే, లక్ష్మణ్ గారు ఒక విశ్లేషణ చేశారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? నా ప్రకారంగా ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము సెల్ఫ్ గోల్ కొట్టుకోవడం ఇది అనవసరం. ఇప్పుడు ఏదో ఒక్క ఫైర్ల క్లియరెన్స్ అని ఒక్క అంశాన్ని తీసుకొని ఆయన ర్యాంకింగ్ ఇచ్చినారు. కానీ పబ్లిక్లోకి ఏమవుతుంది, ఇది ఆ మంత్రులకు వచ్చేసి అది ఓవర్ ర్యాంక్ అన్నప్పుడు వచ్చేసి ఓవరాల్గా వచ్చేసి తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అసమర్థుల కింద అది వచ్చేసి ప్రజలు భావించే పరిస్థితి వస్తుంది. ఇది యాక్చువల్గా కాదు. ఒక్క ఫైల్ క్లియరెన్స్ ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్లో 10 ఉంటాయి ఫైల్స్, 9 క్లియర్ చేస్తే 90% మార్క్స్ వస్తాయి. ఇంకొక డిపార్ట్మెంట్లో 100 ఫైల్స్ ఉంటాయి, 80 క్లియర్ చేసినా కానీ 80% వస్తాయి. కాబట్టి ఇది అసలు అది వాళ్ళకి వచ్చేసి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా పిలిచి ఏదైనా ఉంటే కన్నా మీ 20 ఫైల్స్ క్లియర్ కాలేదు అని వాళ్ళకి ఇండివిజువల్గా చెప్పాలి. కానీ దాని ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా మేము పారదర్శకంగా పరిపాలించామని చెప్పుకునే దానికోసం వచ్చేసి ఓవర్ యాంగ్జైటీతో ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. ఇది ఒక విధంగా ఎట్టుందంటే టీచరు స్టూడెంట్స్కు మార్కులు వేస్తాడు మామూలుగా. ఇక్కడ అది కూడా అవసరం లేకుండా వేస్తారు అనుకోండి. ఇప్పుడు టీచర్కి వచ్చి తక్కువ మార్కులు వచ్చాయనుకోండి, ఏమంటారు ఆ స్టూడెంట్ దగ్గర, ఆ టీచర్కి ఏం విలువ ఉంటుంది వచ్చేసి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన 6th ర్యాంక్లో ఉన్నాడు, లోకేష్ 8th ర్యాంక్లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ 10th ర్యాంక్లో ఉన్నారు. ఇంకా ఏమి వచ్చేసి ఇంకా నిజంగా ర్యాంకులు యాజ్గా ప్రజలు మనం వచ్చేసి ఇండివిజువల్గా ఇది ఒక్క ఫైల్సే కదా అనుకుంటే అది వేరు. కానీ ప్రజలు ఏమనుకుంటారు, ముఖ్యమంత్రిగా 6th ర్యాంకు, ఈయన టీచర్ వచ్చేసి స్టూడెంట్స్ కంటే అధ్వానంగా ఉన్నాడు, వచ్చేసి ఈయనంగా స్టూడెంట్స్కి పాఠాలు ఏం చెప్తాడని చెప్పేసి యాంగిల్ వస్తుంది. కాబట్టి ఇది అనవసరంగా సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. తర్వాత ఇక్కడ చులకన భావం ప్రజల్లో కానీ కార్యకర్తలు కానీ నాయకుల్లో కానీ. ఇప్పుడు జిల్లాలలో మంత్రి పదవి కోసం అనేక మంది పోటీ పడి ఉంటారు. ఒక జిల్లాలో 7 మంది ఉంటే 7 మంది గెలిచిన చోట ఒకరికి ఇచ్చింటారు మంత్రి పదవి, మిగతా 6 మంది పోటీ పడి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు వచ్చేసి నాకు మంత్రి పదవి ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చాడు, ఆయన ఎవరో అవసరం లేదంటారా? ఎవరో అవసరం లేదంటే మగడు కొట్టినందులకు కాదు, తోడికోడలు నవ్వినందుకు అన్నట్టుగా మా జిల్లాలో నా పరువు తీసేసి పెట్టారు వచ్చేసి మా కార్యకర్తల్లో, మా నాయకుల్లో, మా ప్రజల్లో, మా ఎమ్మెల్యేల్లో వచ్చేసి అని ఈ విధంగా అనవసరంగా వాళ్ళకు ఇండివిజువల్ గా చెప్పొచ్చు యాక్చువల్గా వచ్చేసి. అంతేగాని ఇది వాళ్ళలో ఇప్పుడు రామానాయుడు ఉన్నాడు, నా అభిప్రాయం వచ్చేసి రామానాయుడు ఉన్నంతలో వచ్చేసి ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాడు. ఆయనకి 22వ ర్యాంక్ ఇచ్చాడు. అది వచ్చేసి అది ప్రోత్సాహమా నిరుత్సాహమా ఏమైతుందో వచ్చేసి. కొన్నిసార్లు లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని ఫైల్స్, అవి కావు. లీగల్ ప్రాబ్లమ్స్ ఉండే ఇష్యూస్ అది క్లియరెన్స్ ముఖ్యమంత్రి చేయాలనుకున్నా చేయలేడు. కాబట్టి ఇదంతా అనవసరంగా వ్యక్తిగతంగా పిలిచి చెప్పాల్సింది దీన్ని ఓపెన్ గా చేసి దీన్ని పండోరా బాక్స్ చేసేసి వచ్చేసి చాలా మందికి వచ్చేసి నిరుత్సాహం కలిగించి నేను బాగా పనిచేస్తా ఉన్నాను అయినప్పటికీ ఈ విధంగా వచ్చింది, ఇంతకన్నా ఏం చేయాలని ఆయన అని చెప్పేసి బాగా చేసే వాళ్ళు ఆలోచించే విధంగా ఉంది. న్యాచురల్ ఎవరైనా ప్రతిపక్ష విమర్శిస్ అయ్యి ముఖ్యమంత్రికి 6వ ర్యాంకు, ఉప ముఖ్యమంత్రికి 10వ ర్యాంకు, లోకేష్కి 8th ర్యాంక్ వచ్చినప్పుడు వీళ్ళేంది వచ్చేసి వేరే వాళ్ళకి నీతులు చెప్పేదని చెప్పేసి ఒక ఆర్గ్యుమెంట్ చేసడానికి వచ్చేసి స్కోప్ వాళ్ళు ఇచ్చినట్టే. కాబట్టి ఇది నాకు తెలిసి సెల్ఫ్ గోల్. దీంట్లో వచ్చేసి ఎవరు అడగలే, ప్రజలు ఆడుకుంటే సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారని ఆయన అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారు. నిరుద్యోగులు వచ్చేసి మా నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు, 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి నిరుద్యోగులు వాళ్ళు ఆలోచిస్తున్నారు. తల్లులు పిల్లలు వచ్చేసి మాకు తల్లికి బంధనం ఎప్పుడు వేస్తారని ఆయన చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. తర్వాత వచ్చేసి రైతులు వచ్చేసి మాకు అన్నదాత సుఖీభవ ఎప్పుడు వేస్తారని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మాకు 50 ఇయర్స్కే మాకు పెన్షన్ ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఏ నెల నుండి ఇస్తాడు, నెక్స్ట్ మంత్ ఇస్తాడా, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇస్తాడా అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. మహిళలు ఎప్పుడు మాకు బస్సుల్లో ఉచిత బస్సు వాళ్ళు ఆలోచిస్తారు. అవి ఆలోచిస్తుంటే దాని గురించి రైట్. ఆ, కాకుండా ఇది అనవసరంగా వచ్చేసి సబ్జెక్ట్ డైవర్షన్ కావచ్చు, కానీ ఆ డైవర్షన్ కూడా సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. శిరీష్ గారు ఒప్పుకుంటారా? దీన్నైనా ఒప్పుకోరా? ఒప్పుకోనండి. ఫెయిర్ గానే